ఫ్రెండ్స్, ఈరోజు క్లైమేట్ అది చాలా బాగుందనేసి ఈరోజు మా డాడీ ఎక్కడికో తీసుకెళ్ళాడు. మాకు నాకు తెలియదు, సో మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. చలో. హాయ్ వైషుపుని, ఎక్కడికి వెళ్తున్నాం? యాక్చువల్లీ ఈరోజు వెదర్ మారిందని చెప్పేసి వైషు ఎక్కడికైనా వెళ్దామని చాలా కాల్ చేసింది. మేము కూడా యాక్చువల్లీ హాలిడే స్టార్ట్ అయ్యి కానీ ఎక్కడికి వెళ్ళలేదు. సో సరే అని చెప్పి స్టార్ట్ అయితే అయ్యాము. సడన్ ట్రిప్ కాబట్టి ప్యాకింగ్ అది టైం పట్టింది. ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి అన్నది మా డెస్టినీ తెలీదు. లెట్స్ సీ. ఇప్పుడు ప్రెజెంట్ అయితే వర్షం అయిపోయింది, బట్ హోప్ ఇలా చల్లగా ఉండాలని. చలో లెట్స్ సీ. టైం కరెక్ట్గా 10:50 అయింది. స్టార్ట్ అయ్యాము. ఫుల్ ట్రాఫిక్ అసలు. అరకు వైపు అయితే వెళ్దాం అని అటువైపు అయితే వెళ్తున్నాము. 10:50 చూద్దాం మరి ఎప్పటికి రీచ్ అవుతాము. ట్రాఫిక్ అయితే యాజ్ యూజువల్ వెరీ నార్మల్గా ఉంది. అండ్ ఈవెన్ యాక్చువల్లీ సన్ కూడా లైట్గా బయటకు వస్తున్నట్టే కనిపిస్తుంది. టైం అయితే 11:30. మేమేమో పెందుర్తి దగ్గరకు వచ్చాము. అండ్ అప్పుడే మా పాప ఫ్లాట్. యాక్చువల్లీ మార్నింగ్ 5 o'clock లేసిపోయింది మేడం, అందుకని స్లీప్ వేస్తుంది. మా వాడేమో బిజీ విత్ ఐప్యాడ్. చాలా బాగా చేశారండి. మేము ఒకప్పుడు ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళని, బట్ తర్వాత మానేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 2-3 years అవుతుంది అనుకుంటా నేను రోడ్స్లో రాలేదు. చాలా బాగా చేశారు. వెదర్ మాత్రం ఇంకా ప్లెజెంట్గానే ఉంది యాజ్ ఆఫ్ నౌ. చూద్దాం ఇంకా మరి ముందుకు వెళ్ళాక ఎలా ఉంటుందో. ఇది కాశీపట్నం దాటాక ఇక్కడ కొత్తగా టోల్ ప్లాజా పెట్టారండి. ముందెప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం. మరి ఏదో చిన్న టోల్ ప్లాజా, జస్ట్ ఒక 1 counter ఉంది అంతే. ఎక్సైటెడా? ఎంజాయింగ్? మధ్యలో టైడా జంగల్ బెల్స్ రిసార్ట్ అండి. యూజువలీ బుర్రా కేవ్స్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ టైడా రైల్వే స్టేషన్ ఉంటుంది, అక్కడ దిగేసి వెహికల్ ఏదైనా పెట్టుకొని వెళ్తారనమాట. మా వాడు చూడండి అసలు కూర్చోలేకపోతున్నాడు, ఇంకా ఎంతసేపు అమ్మా అనేసి. యాక్చువల్లీ ముందుగా ప్లాన్ చేసుకొని ఉంటే నైట్ అన్ని ప్యాక్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యింటే ఈ పాటికి రీచ్ అయిపోదాం. సడన్ ట్రిప్ అవ్వడం లేట్ అయింది. ఆయననా ఏం చేస్తున్నావు? మా మేడం గారు హాయ్. చిన్నప్పుడు టెర్రస్ ఫార్మింగ్ అని చదివాం కదండి జాగ్రఫీలో, అదే ఇది. బట్ చాలా చిన్నగా. ఫ్రెండ్స్ క్లైమేట్ మాత్రం ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ అవ్వలేదు, ఇంకా ఆఫ్టర్నూనే, బట్ అలా ఉంది ఈవినింగ్ లాగా కూల్గా. కానీ వెళ్ళే లోపల ఏదో పాట అది పాడుకోవాలి కాబట్టి నేనేం పాట పాడాలో అనేసి అనుకుంటున్నాను. సో టికెటే కొనకుండా పడతాను. టికెటే కొనకుండా లాటరీ కొట్టేస్తున్నాడా సిప్పి నీది సిల్కు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు 2 monkeys అయితే మాత్రం ఉన్నాయి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. ఇక్కడ మద్దగూడ అన్న ఊరు దగ్గర ఇదేదో ఒక పార్క్ ఉందండి, అడ్వెంచర్ పార్క్.
పేరు కూడా అదే, మద్దగూడ అడ్వెంచర్ పార్క్. అసలు వెదర్ అండి ఎంత కూల్గా అంటే అంత కూల్గా ఉంది. అసలు ఎంత సమ్మర్లో ఈ వెదర్ ఎక్స్పీరియన్స్ చేయడం నిజంగా వెరీ ప్లస్ అనుకోవాలి. పాప ఏమో ఫుల్ ఎక్సైటెడ్, అది ఎక్కుతాను ఇది ఎక్కుతాను అంటుంది. మరి లోపలికి వెళ్ళక చూడాలి ఏం చేస్తారు. లోపలికి వెళ్ళాక చూద్దాం ఏమేమి ఉన్నాయి. చాలా అడ్వెంచర్సే పెట్టారండి. బట్ ఏంటంటే మా పిల్లలకైతే అవ్వదంట, హైట్ తక్కువ కదా. సో అంటే మేము పునీత్ కన్నా ఎక్స్పెక్ట్ చేయలేదు, వయసుకి ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ హైట్ సరిపోదేమో అని ఒక డౌట్ పెట్టారు వాళ్ళు. చూద్దాం దగ్గరికి అయితే. సో ఇంక ఈ పార్క్లో వాళ్ళ హైట్ కంటూ ఏం లేదు ఇది తప్ప. రేట్స్ అయితే బాగానే ఉన్నాయండి. ఇది 50 per head అని చెప్పారు. మా వాళ్ళు ఏది ఎక్కించట్లేదు అంటే ఇంకా సరే అని చెప్పి ఇది ఎక్కించాం. వయసు చూసుకో తమ్ముడిని. సైకిల్ అది చూపించాను కదా, అవి కూడా కాస్ట్ బాగానే ఉన్నాయి, 200. అంటే మరి ఆ మాత్రం ఇంత లాంగ్ డిస్టెన్స్లో పెట్టారు అడ్వెంచర్ అంటే ఫైన్. చాలాసేపు తర్వాత మా హస్బెండ్ సైకిల్ తొక్కడానికి అనేసి ఓకే అయ్యారు. వెళ్తున్నారు వాళ్ళేమో అన్నీ హెల్మెట్ అన్నీ పెట్టి మన ప్రికాషన్స్ అన్నీ పెట్టాలి కదా. అరకుకి వెళ్ళే దారిలోని మధ్యలోని ఇక్కడ స్పైసెస్ కాఫీ అన్నీ అమ్ముతారండి. అక్కడ ఆగాము, ఇక్కడ స్పైసెస్ తీసుకుంటున్నాము. ఎవరో డ్రోన్తో వీడియో తీస్తున్నారు. కొంటానమ్మా, నా బాబు చూడండి డ్రోన్ కొనమంటున్నాడు. తీస్తున్నా నాకు తెలియ ఒక నిమిషం. స్పైసెస్ తీసుకున్నాము, బాగానే ఉన్నాయి. ఒక చాలు. ఇదంతా కాఫీ ప్లాంటేషన్. వెదర్ మాత్రం చాలా కూల్గా ఉందండి, చాలా అంటే చాలా వెహికల్స్ ఆపి ఇక్కడ కాఫీ అది తాగి అందరూ స్పైసెస్ అవి కొనుక్కుంటున్నారు. మేము కాఫీ అది తాగలేదు, ఎందుకంటే ఇంక లంచ్ టైం ఆల్రెడీ చాలాసేపు అయింది. సో వెళ్ళి లంచ్ తినేద్దాం డైరెక్ట్ అని చెప్పి. ప్రియతమా నీ వచ్చట కుశలమా నే నిచట కుశలమే. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగినో ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మాత్రం మనం మాత్రం అరకు వచ్చాం. సో అరకు హైవే మీద ఉన్నాం అనమాట. రోడ్ మాత్రం చాలా పెద్ద చేశారు, ఇంకా చాలా బాగుంది కూడా. సో ఫ్రెండ్స్ మేము మాత్రం రేవెన్ ట్యాక్ దాకా వచ్చాం. సో ఫ్రెండ్స్ మా అమ్మ మాత్రం ఇప్పుడు డ్రైవింగ్ చేస్తుంది. ఇందాక మా డాడీ డ్రైవ్ చేసినట్టు ఇప్పుడు మా అమ్మ డ్రైవ్ చేస్తుంది. సో చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చామండి, లోపలికి వెళ్ళాము. బాగుంది, బట్ ఇంకా కొంచెం బాగా డెవలప్ చేయాలి. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్ 50, చైల్డ్ 40. లోపల యాక్చువల్లీ కొన్ని వీడియోస్ తీసాము క్లిప్పింగ్స్, బట్ వాయిస్ ఇది అవ్వదు ఎందుకంటే ఫుల్గా పాటలు ప్లే చేస్తున్నారు. సో ఆ క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. పర్వాలేదు అంతే, 1 time విజిట్ సంథింగ్. చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చామండి, బట్ ది థింగ్ ఈజ్ ఇవేమీ నాట్ అండర్ వర్కింగ్ అంట. జస్ట్ ఉన్నాయి, మరి మేబీ ఇంకా టైం పడుతుంది. ఏవో 1-2 వర్క్ చేస్తున్నాయి అని చెప్పారు అంతే.
బట్ అన్నీ వర్క్ చేస్తే నాకు తెలిసి చాలా బాగుంటుంది, ఒక మంచి అట్రాక్షన్ అవుతుంది ఇది అరకుకి. చాలానే పెట్టారు బట్ ఏమి వైషు పుని చూడు, వైషు చూడు. నెక్స్ట్ మేము ట్రైబల్ మ్యూజియంకి వచ్చాము. ఇది చాలా సార్లే చూసాం మేము, బట్ మళ్ళీ కిడ్స్ కోసం ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి వచ్చాము. ఇది కూడా టికెట్స్ అడల్ట్ 60 అండ్ చైల్డ్ వచ్చేసి 30 రూపీస్. ఏదైనా అబౌవ్ 5 years కిడ్స్. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయిన, చాక్లెట్ ఫ్యాక్టరీలోని పర్ టికెట్ ఒక చాక్లెట్ ఇచ్చారండి, డార్క్ చాక్లెట్ ఫ్రీగా. ఇందులోని కొన్ని అడ్వెంచర్స్ ఉంటాయండి మ్యూజియంలోని. ఇదిగోండి వాటి ప్రైస్ లిస్ట్. ట్రైబల్ మ్యూజియంలోకి అయితే ఎంటర్ అయిపోయామండి టికెట్స్ తీసుకొని. వైష్ణో వాళ్ళేమొచ్చి మా పిల్లలు యాక్చువల్లీ ఇది ఎక్కుదామని కొంచెం సరదా పడుతున్నారు. సో సరే అని చెప్పి అనుకున్నాం. ఇదేంటంటే పర్ హెడ్ 75 రూపీస్ అంట. నాకు మా హస్బెండ్కి టికెట్ తీసుకోమన్నారు, పిల్లలకి ఫ్రీ అని అంట. టికెట్ తీసుకోవడానికి మళ్ళీ అక్కడ కౌంటర్కే వెళ్ళాలి. సో వెళ్ళారు. ఈ లోపల మా పిల్లలు ఇగోండి ఇక్కడ పార్క్ ఉంది, అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఖాళీ ఈరోజు వెదర్ మాకు బాగా సహకరించిందండి. అసలు చాలా బాగుంది నిజంగా. కూల్, ఎంత కూల్ అంటే అంత కూల్గా ఉంది వెదర్ ఈరోజు. పునీత్ నచ్చిందా? పెద్ద డెప్త్ అయితే ఏం లేదు ఇది, బట్ బాగుంది. ఏదో కిడ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అయ్యో డాన్స్ ఏ వైషు. మ్యూజియంలోకి ఎంటర్ అవుతున్నాము. ఇది ఒకటి వర్త్ అండి విజిటింగ్, బట్ లోపల వీడియో తీయడం అలౌ చేస్తారో లేదో తెలియదు. అలౌ చేస్తే మాత్రం తీస్తాను. ట్రెడిషనల్ హంటింగ్. అసలు ఎంత రియల్గా ఉన్నాయి కదా, నిజంగా వాళ్ళు కూర్చొని చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఫిషింగ్ కాన్సెప్ట్ ఇది. వాళ్ళ లివింగ్ లైఫ్ స్టైల్. వాళ్ళ ట్రెడిషనల్ ఇదనమాట, పూజ చేస్తున్నట్టు సూర్య నమస్కారం.
వాళ్ళు వాడిన వెజల్స్ అవన్నీ, లాడిల్స్, స్టవ్. ప్రిపరేషన్ ఆఫ్ రాగి బూందీ. వాళ్ళు ఫెస్టివల్కి పెయింట్ అది వేసుకుంటున్నారు ఫేస్కి. డ్రమ్స్ మష్రూమ్ హార్వెస్టింగ్ చేస్తున్నారు. ఆ పైన హనీ బీస్, తర్వాత కోకో ట్రీ, ఫ్రూట్స్. అక్కడ చెక్కలు చాలా బాగుంది. ఇంకా ఇదంతా కూడా న్యాచురల్ పెయింటింగ్ అనమాట. మీకు చెప్పడం మర్చిపోయాను. సో ఫ్రెండ్స్ అక్కడ నేమ్ జాబ్స్ ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ దీన్ని ఏమంటారంటే మాత్రం రూమ్ పెయింటింగ్ అని సంథింగ్ అనమాట. సో ఇక్కడ అక్కడ ఏదో చిన్న డోర్ ఉంది, మనం వెళ్ళలేము. సో పైన మనం వెళ్ళాం కదా, అది చూసుకున్నాం. అది కావాల్సినవన్నీ తీసుకున్నాం. సో ఫ్రెండ్స్ మీకు డెకరేషన్ అంటే చాలా బాగానే చేశారనమాట. డెకరేషన్ మాత్రం మీకు అద్దరు కొట్టేసారండి. మామూలుగా చాలా బాగుంది ఫ్రెండ్స్. బట్ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి కదా, యాక్చువల్లీ పెయింటింగ్స్ చాలా లైవ్లీగా ఉన్నాయి. లైవ్ ఉన్నాయి మొత్తం తయారు చేశారు. పైన మీకు చూపించారు కదా, మొత్తం పెయింటింగ్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం మీకు తెలిసింది కదా, అక్కడ దాని నీళ్ళు వేసుకున్నట్టు. ఇక్కడ ఏంటిదంటే నీళ్ళతో పాటు ఇక్కడ ఫ్లవర్ అదే పీజన్స్ అవి నించినట్టు, వైట్ పీజన్స్. సో అది డక్స్ అనేసి అంటారు అనమాట. డక్స్ అనేసి అంటారు అనమాట. సో అవి నీళ్ళు తాగడానికి అక్కడ వచ్చాము. చూడండి అసలు, ఓయ్ రండి బయటకు రండి. ఇది వాడి ఫిషింగ్ ట్రాప్స్ అంట. వాళ్ళు వాడే వస్తువులన్నీ పెట్టారు. మనకి పేర్లు ఐడెంటిఫై చేసుకోవడం ఈజీగా ఉంటుంది అని తెలుసు. ఒక్క నిమిషం పుని బాబు, ఒక్క నిమిషం. సరే మళ్ళీ ఆడలేదా? సో ఫ్రెండ్స్ మా అమ్మకి మాత్రం ముందే ఎక్కువ కంగారు. మా డాడీ
ఉంటేనెవరు, మళ్ళీ రూమ్ ఏం తీసుకోనివ్వరు. మా అమ్మ మాత్రం ఏదో ఊరేది మారిపోయినట్టు, ఇల్లేది మారిపోయినట్టు ఎంత సామాన్లు అవి పట్టుకొస్తుంది. నాకు చాలా సీరియస్ వస్తుంది. నీ బాధ ఏంటి పని చెప్పు. మా తమ్ముడు ఏం చెప్తున్నాడు, మీకు పునీత్కి ఏమి కొనరు, పునీత్ కనీసం ఏమి కొనా తినడానికి అవి కొనరు అనేసి అది అన్నమాట. బోగుచ్చుకున్నా కొన్నారు మా అమ్మ. చూసారా మా పిల్లలు అంత తిప్పి ఇంత తిరిగి అంత చేస్తేనేమో వాళ్ళు ఇంకా ఎంత అన్సాటిస్ఫైడ్ అంటే వాడేమో అలిగేసి వెళ్ళిపోతున్నాడు, ఈవిడేమో పెద్ద పెద్ద డైలాగ్స్. చూడండి వాళ్ళు అనుకున్నవన్నీ సాధిస్తారు కానీ మమ్మల్ని మంది సాధిస్తారు. సో ఇంకా మ్యూజియం నుంచి అలా బయటకు వచ్చి చూసారు కదా, ఐస్ క్రీమ్ తిన్నారు కిడ్స్. ఆ తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయామండి వైజాగ్ బ్యాక్కి. ఎందుకంటే రూమ్ తీసుకొని ఉందాం అనుకున్నాం కానీ వీళ్ళేమో కంపల్సరీ పూల్ ఉండాలి అని రూల్ పెట్టారు. ఇంకా ఇక్కడ పూల్ ఉన్న రూమ్స్ చాలా లిమిటెడ్, ఓన్లీ హరిత ఒకటే చూపిస్తుంది. మోర్ ఓవర్ వెదర్ చాలా కూల్గా ఉంది, పూల్లో వాటర్ చాలా కూల్గా ఉంటాయి. ఆలోచించాము ఇంకెందుకు అని చెప్పేసి వైజాగ్ వెళ్ళిపోతున్నాము. సో స్టార్ట్ అయ్యాం, టైం 7 అయింది ఆల్మోస్ట్. చూద్దాం ఎంతకి ఇంటికి రీచ్ అవుతామో.